రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెవెన్యూ పోలీసు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులపై దృష్టి పెట్టి పోలింగ్ కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ కానియకుండా అడ్డుకుంటున్నారని చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజన్న ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సినిమా సెన్సార్ బోర్డు ఉండి కూడా కోర్టు ద్వారా నిలుపుదల చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజధాని ఫైల్స్ సినిమాను సినీ మీడియా ద్వారా ప్రజలకు వివరంగా తెలిపే స్వచ్ఛను హరించే నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ పార్టీలో నాయకులకి ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి అన్నమా తుగ్లక్ రెడ్డికి ఒంటిలో వణుకు పుడతా ఉంది. ఈరోజు ఆయన ఒకటి అడుగుతున్నాం. రాజధానిలో సుమారు 1500 రోజులు వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ తెలియజేసుకునేదానికి వివిధ రూపాల్లో హంగర్ స్ట్రైకులు గాని, అదే మాదిరి విజయవాడ నుంచి తిరుపతికి పాదయాత్ర గాని, అదేవిధంగా మరి విజయవాడ నుంచి అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర పోయి వాళ్ళ బాధలు దేవుడికి చెప్పుకున్నారు. దానికి సినిమా తీశారు. సామాజిక మాధ్యమాల ద్వారా దాన్ని సినిమా తీస్తే వైఎస్ఆర్ వాళ్ళు థియేటర్లకు పోయి థియేటర్లను ధ్వంసం చేయడం, థియేటర్లలో ఏది ఆడకూడదని చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం. 33,000 ఎకరాలు 29,000 మంది అంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 1/2 ఎకరా ఉండే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చి రాజధాని కట్టేదానికి ఇస్తే మీకు వచ్చిన నష్టమేంది? మీరు కట్టరు. ఎవరైనా కట్టినారంటే దాన్ని సాధించలేరు. మీకు స్టార్టింగే మరి ప్రజావేదికతో కూల్చడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని కూల్చడం తప్ప నిర్మించడం ఎక్కడా లేదు. సినీ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ చేసుకునే హక్కు ప్రతి వాళ్లకు ఉంది. సెన్సార్ బోర్డు ఉంటుంది. సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ఆ సినిమాను మనం థియేటర్లో ఆడించుకోవడానికి ఖచ్చితంగా వీలుంటుంది. అలాంటి దాన్ని థియేటర్లో ఆడుతున్న సినిమాని కోర్టుల ద్వారా స్టే తెచ్చి అందులో ఏమి అబ్జెక్షన్ ఉందో చెప్పకుండా ఒక స్టే తెచ్చి దాన్ని ఆడనీయకుండా సినిమాకు అడ్డం చెప్పడం జరిగింది. ఇది నిరంకుశవాదం, నియంతృత్వ ధోరణికి ఉదాహరణ. జగన్ యొక్క మనస్తత్వం నీచమైన నిరంకుశత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ భావ వ్యక్తీకరణ ఆపడం అనేది ఎలాగూ సమంజసంగా నువ్వే ఒప్పుకొని 33,000 ఎకరాలు కావాలా రాజధానికి, రాజధాని తాడేపల్లిలోనే ఉండాలా, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఈ రోజు ప్రజలను ఏమార్చి భూదందా కోసం విశాఖపట్నము, ఇంకో కర్నూలు ఎలాగో మా టైంలో కూడా లీగల్ రాజధానిగా ఇప్పుడు రథసప్తమి పురస్కరించుకుని కట్టమంచిలోని వరదరాజుల స్వామి ఆలయంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథసప్తమి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు, కర్షక, కార్మిక వర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టే పారిశ్రామిక సమ్మెను భారత బంద్లో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా రైతు, కర్షక, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. రైతులకు సోమనాథ్ కమిటీ సిఫారసు మేరకు పంటలకు C2+ ప్రకారం మద్దతు ధర చట్టం తేవాలని, లేబర్ కోడ్లను రద్దు చేసి ఉపాధి హామీ పథకానికి కేంద్రం 2 లక్షల కోట్లు కేటాయిస్తూ 200 రోజుల పని కల్పించాలని తెలిపారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు.
రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చలపతి గోపాలప్ప నాగభూషణం విమర్శించారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి అని అన్నారు. రైతుల బతుకును చిత్రంపై చేసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారిందన్నారు. సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో వైసీపీ కోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. 34,000 మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపంగా ఈ రాజధాని ఫైల్స్ నిలుస్తుందన్నారు. రైతులు ముందుకు వస్తే వాళ్ళతో సేకరిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 33,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు కావాలి 38,000 ఎకరాలు కావాలని చెప్పిన సపోర్ట్ చేసిన ప్రతిపక్షంగా ఉండే అసెంబ్లీలో సపోర్ట్ చేసిన ఈ ముఖ్యమంత్రి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానికి యూటర్న్ తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ కార్యకర్తలకు సూచించారు. మా నియోజకవర్గంలో బలమైనటువంటి కలిగినటువంటి మండలం ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం మనం గన గమనిస్తే కార్యకర్త వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు తగిన సూచనలు సలహాలు అందించడానికి వ్యవసాయ సలహా మండలి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మండలం దండువారిపల్లెలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు కొనుగోలు అమ్మకాలను సంబంధించి అన్ని సూచనలు అందించడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు రైతులకు తగిన సూచనలు అందించడం జరుగుతుందన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.